సృజన్ ఎవరు? ఇప్పుడెక్కడున్నాడు? చెప్పు మామ్. ఐ మిస్ యూ రా. ఎంత టైం అయినా అంజలి ఫోన్ స్విచ్ ఆన్ చేయలేదు. ఈ పిన్ని టెన్షన్ పడుతుందని కొంచెం కూడా ఆలోచించవా అంజలి? ఎక్కడున్నావమ్మా? ఏమయ్యా, ఆ జ్యోష్నాదేవి మనుషులకి అంజలి కనిపించి ఎత్తుకెళ్ళిపోయినారేమోనయ్యా. ఏమయ్యా, ఏడికెళ్ళినావయ్యా? కొంప తీసి మళ్ళీ చెట్టు ఎక్కలేదు కదా? ఏమే అసలు జ్యోత్స్నాదేవి ఎవరే? ఆ 20 లక్షల బహుమతి అంటే అమ్మో చచ్చిపోతా. ఒసే, అంజలి మన ఇంట్లో అనాథగా దిగడం ఏంటి? ఆ అమ్మాయికి తల్లి ఉండడం ఏంటే? ఏమయ్యా, చెట్టు దిగండి అయ్యా. అమ్మో, నేను దిగను. ఒసే, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉందే. నేను రాను. ఎందుకయ్యా? ఏమే, ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు నీకే ఎందుకు వచ్చి చస్తాయే? ఇంకా ఇట్లాంటి చేయనయ్యా, దిగండి అయ్యా. నో, అమ్మో, నేను రాను. నువ్వు వెళ్ళిపో. అసలు ఈ కోటి, ఆ జ్యోత్స్నాదేవి, ఈ అంజలి, వామ్మో, ఇది మామూలు కేసు కాదే. సిబిఐ వాళ్ళకి ఇచ్చినా కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయలేరు, అంతే చేయలేరు. నువ్వు వెళ్ళిపో, నేను రాను. నేను ఇక్కడే ఉంటా, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. భగవంతుడా, నా డబ్బు పిచ్చి వల్ల నా మొగుడికి పిచ్చి లేచినది. సిబిఐ అంటే ఏదేదో మాట్లాడుతా అంటాడు. ఇప్పుడు ఎలా తండ్రి? ఏమయ్యా, కిందకి దిగినారా? ఏందయ్యా ఇది? చెట్టెక్కి పిచ్చోళ్ళ మాట్లాడుతా అంటారు. షట్టప్పు తీసేసినారు. ఏదో ఒకటి చేద్దాం లేవయ్యా, మీరు భయపడకండి. చంద్రకళ, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయినదయ్యా? అసలు నువ్వు ఫోటో చూపించినప్పుడే నేను నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటే నువ్వు ఇక్కడి దాకా వచ్చేదానివి కాదే. అయినా నేను నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నువ్వు మారడం లేదు. నీలో ప్రాబ్లం ఏంటో తెలుసా? దురాశ. మన స్థాయికి తగ్గట్టుగా కోరుకోవడం అనేది ఆశ, స్థాయికి మించి కోరుకోవడం దురాశ. ఏసీ కార్లు, బిల్డింగ్లు, కోట్లు, నగలు కావాలంటావు. అవన్నీ నీ దురాశ చంద్రకళ. నిజమేనయ్యా. చూడు, వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి దేవుడు సృష్టించాడు. అంతేగాని మనుషుల్ని వస్తువులుగా వాడుకోవడానికి కాదే. నిజమేనయ్యా, అంజలిని నేను అట్టగా వాడుకోవాలనుకున్నాను. నాకున్న ఈ ఫ్రస్ట్రేషన్లో ఈ నీతి నీకెందుకు చెప్పానో తెలుసా? ఎందుకయ్యా? నీ తప్పు నీకు తెలియజేసి నేను కాశీకి వెళ్ళిపోదామని. నువ్వు చేసిన తప్పుకి నిన్ను చంపి నేను జైలుకెళ్ళాలి. అలా నేను చేయలేను. పోనీ ఇంటికెళ్తే నువ్వు మళ్ళీ ఇలాంటివే చేస్తావు. వద్దయ్యా. నువ్వు అస్సలు మారవు. లేదయ్యా, ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయదయ్యా. లేదు చంద్రకళ,
నీకు నాకు ఈ రోజుతో తీరిపోయింది. నీ బతుకు నీది, నా బతుకు నాది. నేను కాశీకి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలిసిపోతాను. ఏకో నారాయణ, ఏకో నారాయణ. ఏమయ్యా వద్దయ్యా, ఏమయ్యా ఏకో నారాయణ. వద్దయ్యా, ఇంకెప్పుడు డబ్బు పిచ్చి పనులు చేయనయ్యా. అంజలి వస్తుందయ్యా, వస్తుంది. ఈలోపు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని నా జీవితాన్ని ముళ్ళకంప చేయకండి అయ్యా, చేయకండి. క్షమించండి. ఇంకెప్పుడు చేయనయ్యా, మీకు దండం పెడతాను. పొద్దుపోయేదాకా ఆగితే అంజలి వస్తుందయ్యా. అంజలిని తీసుకుని ఇంటికి వెళ్దాం. ఈలోపు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి అయ్యా, తీసుకోకండి. అంజలిని తీసుకుని మావయ్య గారు హడావిడిగా ఎక్కడికి వెళ్లారు? అంటే ఆయన టెన్షన్ పడుతున్న అంజలి విషయంలోనా? సరే, అంజలిని అనాథ అనుకుందాం. మరి మామయ్య గారు అంజలి విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? అంజలి కోసం నేను పట్టే టెన్షన్, మామయ్య గారు పడుతున్న టెన్షన్ ఒకటేనేమో. అసలు విషయం ఏంటో ఒకసారి మామయ్య గారితోనే మాట్లాడతాను. మామయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం టైట్గా ఉన్నాను, తర్వాత మాట్లాడతానమ్మా. సరే మామయ్య గారు. ఎనీ అర్జెంట్ మ్యాటర్? పర్వాలేదు, ముందు మీరు రిలాక్స్ అవ్వండి మామయ్య గారు. ఫ్రెష్ అయ్యే కాఫీ తీసుకురమ్మంటారా? నాకేమొద్దమ్మా.
బెడ్రూమ్లో ఎక్కడో అంజలి ఫోటోలు చూశాను. యా, ఎస్. ఈ ఫోటోలన్నీ రత్నప్రభ చూస్తే లేనిపోని డౌట్స్ వస్తాయి. తను చూడకూడదు. నా లైఫ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ లైఫ్ లాంగ్ రత్నప్రభకు తెలియకుండా సీక్రెట్గా ఉండిపోవాలి. దూరదర్శన్ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని వస్తున్నారా? లేదు రత్న, ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. కాబోయే కోడల్ని నిశ్చితార్థం అయ్యాక అది ఫోటోలో చూడాల్సి రావడం బ్యాడ్ లక్ సృజన్. నువ్వు చెప్పేది అర్థం కాలేదు రత్న. నేను చెప్పేది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి సృజన్. ఈ అమ్మాయి తను నసుగుతారేంటి? ఈ అమ్మాయే ఈ ఇంటికి కాబోయే రెండో కోడలు. నీ మేనల్లుడు ఫోన్లో లవ్ చేసింది ఈ అమ్మాయినే. లక్ష్మీనారాయణ గారు కూతురుగా చేరతీసింది ఈ అమ్మాయినే. మనం నిశ్చితార్థం చేసుకొని వచ్చింది ఈ అమ్మాయినే. చాలా నా బిడ్డ అంజలి ఇక్కడ. కాఫీ చల్లారిపోతోంది, తాగండి. ఆ ఫోటోలు ఇలా ఇవ్వండి. అబ్బో, అంజలి మోడర్న్ ఫొటోసు నేను ఇంతవరకు చూడలేదే. ఓహో, అరవింద్ నాకేమో అంజలివి ట్రెడిషనల్ ఫోటోలు చూపించాడు, మీకేమో మోడర్న్ గెటప్లో ఫోటోలు తీయించి చూడమనిచ్చాడు. వెరీ గుడ్. అయితే చూడండి. ఓ మై గాడ్, జోష్న కూతురు, ఐ మీన్ నా కూతురు నా మేనల్లుని లవ్ చేసిందా? అంటే నా కూతురే నా మేనల్లుని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలుగా వస్తుందా? ఇదెలా సాధ్యం? ఓ గాడ్, ఓ మై గాడ్. ఏమయ్యా, ఒక్క నిమిషం ఆగండి అయ్యా. ఏంటి? అది
అంజలి ఫోటో, ₹1,00,00,000 ఈ విషయాలన్నీ బావగారికి చెప్పేస్తారా? అంజలి ఎక్కడంటే ఏం చెప్తావు? ఇవన్నీ చెప్తే బావగారు నన్ను ఇంట్లోంచి తరిమేస్తారయ్యా. ఓహో, నీకు నా భయం కంటే మా అన్నయ్య భయమే బాగా ఎక్కువగా ఉంది. అవునులే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వస్తున్నాను కదా, అందుకే మూడంటే భయం పోయిందే నీకు. ఏమయ్యా, నేను మారిపోయిన చంద్రకళనయ్యా. నువ్వు మారినా మారకపోయినా నిజం అన్నయ్యకి చెప్పి తీరాల్సిందే. నన్నెవరూ ఆపలేరు. ఏమయ్యా, నేను ఈ ఇంటి తోడికోడలనయ్యా. బావగారితో చీకొట్టించద్దయ్యా. ఉసై, నువ్వు ఇంటికి తోడికోడలు కాదే, తోడేలివి. తాట తీస్తా. నోరు మూసుకొని ఇంట్లోకి రా. రా. అయ్యో భగవంతుడా, బావగారి ముందు ఎలా తలెత్తుకుని తిరగాలి తండ్రి. అవును, అంజనీ చంద్రకళలు నవగ్రహ పూజకని వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటి లక్ష్మి? వచ్చేస్తుంటారు లేవయ్యా. సరే. వీరభద్రం, వచ్చావా? అన్నయ్య, వీరభద్రం, అంజలికి చంద్రకళ్ళు తోడిచ్చి నవగ్రహ పూజ కోసం పంపించాను. వాళ్ళిద్దరూ నీ వెంట వస్తారనుకున్నాను. నీకు ఫోన్ చేయలేదా? అది ఏంటి వీరభద్రం వెనక్కి చూస్తున్నావు? వదిన, అది అది వీరభద్రం, అన్నయ్య, ఈ డబ్బులు పెళ్లిలో చిన్న చిన్న ఖర్చులుకుంటాయి, నీ దగ్గరుంచు. అలాగే అన్నయ్య, అలాగే. చిన్నలుడు బాగా టెన్షన్ పడుతున్నాడేందబ్బా? సరే లక్ష్మి, నేను పూజారి గారితో మాట్లాడి ఒక గంటలో వస్తాను. అలాగేనయ్యా. అన్నయ్య, ఏంటి వీరభద్రం? అన్నయ్య, అది అది అట్టగే అంజలి, నేను బావగారితో చెప్తానులే. అట్టగే అరవింద్ ఉన్నాడు కదా. ఉంటాను, బై. ఏమ్మా, అంజలితో నువ్వు మాట్లాడుతున్నావేంటి? తను రాలేదా? బావగారు నవగ్రహ పూజ చేసుకుని వస్తా అంటే మధ్యలో అరవింద్ వచ్చినాడు. పెళ్లికి ముందే అంజలికి ఏదో గిఫ్ట్ కొనాలంటే వెంట పంపించినాను బావగారు. మరి ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తాడా? ఆ మాట చెప్తేనే అంజలిని వెంట పంపించినాను బావగారు. లేకపోతే నేనెందుకు పంపిస్తాను? సరేనమ్మా. అక్క, పెళ్లి భోజనం బియ్యం ఇవేనా? ఓ, కర్నూలు సోనా రైసా? భోజనం రుచిగా ఉంటాదిలే. చంద్రకళ, చంద్రకళ, ఒకసారి రూమ్లోకి రా. అట్నే అయ్యా, ఫ్రెష్ అయ్యేస్తాను.
ఫోటో వెనక ఏదో పెద్ద కథే ఉంది. చిన్నల్లుడు కోపం, చంద్రకళ మొహంలో భయం చూస్తుంటే ఏదో జరిగింది. ఛీ! ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి అసలు నిజం చెప్పేస్తాను. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయే నా కాబోయే భార్య.